ఇది మా ఇల్లు. 90 ఏళ్ళ ఇల్లు శిథిల వ్యవస్థకు వచ్చింది. కూలగొట్టే టైం వచ్చింది. కూలగొడుతున్నాం. ఈ అరుగులు, నాయనమ్మ పెట్టిన డోర్లు, ఈ పందిరి, ఇవన్నీ పోయే టైం వచ్చింది. ఈడ పీట ఉండే. ఈ ఇంట్లో మా తాత, మా మేనత్తలు, మా నాన్న, మా బాబాయ్, మా మేనత్త పిల్లలు అందరూ ఇల్లునే పుట్టారు. 100 ఏళ్ళ ఇల్లు ఇది. ఇప్పుడు పూర్తిగా శిథిల వ్యవస్థకు మొత్తం కూలిపోవడానికి వచ్చింది. కోతులు, ఎలుకలు చేయంగా పెండ తెచ్చి మా అత్తలు, నేను అలికినం పెండతో. అప్పటి ఇండ్లే బాగుండేవి. అప్పటి ఇండ్లు, అప్పటి మనుషులు. అప్పుడు అన్నీ గట్టిగా ఉండే, మనుషులు గట్టిగా ఉండే, ఇండ్లు గట్టిగా ఉండే. ఇప్పుడు అంతా ఎంత మంచిగా ఎన్ని లక్షలు పెట్టి కట్టినా అంత ఉత్తదే ఉన్నది. అప్పుడు అన్నీ మట్టి గోడలు, పెద్ద పెద్ద మట్టి గోడలు. ఈ దూలాలు, ఈ వాసాలు, ఈ మళ్ళా రావు. ఇట్లాంటి ఇల్లు మళ్ళీ మనం కట్టలేము జీవితంలో. ఆ టెక్నాలజీ అసలు ఎట్లా చేసారో, ఎట్లా కట్టిరో ఏమో కానీ మా నాయనమ్మ వేయించిన రేకులు, లొద్ది, నల్లగుంత, పూజ గది, ఇలా సత్యనారాయణ స్వామి, గౌరమ్మ, ఎల్లమ్మ. అక్కడ ఎల్లమ్మ గద్దె ఉండే, సేమ్ మన నాగంబాము పడిగలాగా ఉండే. ఎల్లమ్మ పడిగే. దేవుని రూమ్. ఇక్కడ మా చిన్నమ్మ, మా బాబాయ్ కూర్చుంటుండే, ఇక్కడ మేము కూర్చుంటుండే, మా నాయన, మా తాత అందరూ అలా కూర్చుంటుండే. బొట్టు పెట్టుకునే దుగుడు, దుర్గమ్మ సంబంధించినవి. చిన్నప్పుడు నేను ఊగిన ఉయ్యాల, తొట్టె, తనాబి. చిన్నప్పుడు ఇట్లా మేము అవి పెట్టుకుంటుండే. మా తాత సాప కడుతుండే, ఇలా డబ్బులు పెడుతుండే. ఇది నల్లగొంత, ఇలా పడ్డాడు నా కొడుకు అప్పుడు, మన నోములప్పుడు. ఇది మా నాన్న పెట్టించిన కిటికీ. ఇది వంట రూము. ఇక్కడ మా వాళ్ళు నోములప్పుడు బూరెలు చేస్తుండే. గోలేము, నీళ్ళ గోళం. ఇది నింపుతుండే చిన్నప్పుడు నీళ్ళు తీసుకొచ్చి. కూడా రేకులు నాయనమ్మ వేయించింది. కోతులు రాకుండా జాలి పెట్టించింది. కిచెన్ రూమ్లో సెల్ఫులు, పొయ్యి. దీన్ని గాజా అంటారు. గాజా మీద కుండ. పరాటా చెక్క నాయనమ్మ కట్టించింది. ఇది నాయనమ్మ కట్టించుకున్న వంట రూమ్. ఇది మేము బ్రష్లు పెట్టుకునే స్థలము. ఇది మా బాబాయ్ ఫ్యాను. ఇది మా బాబాయ్ రూము, వంట రూము. ఎర్రలతోటి బార్డర్స్ కూడా పెడుతున్నాం మా నాయనమ్మ. బార్డర్స్, చుట్టూ బార్డర్స్. బండలు ఏముందుకు బండలు వేయించినాము, ఇది చేసినాము, అది చేసినాము, అన్నీ చేసినాము. ఇప్పుడు అన్నీ పోతున్నాయి. అన్నీ పోయే టైం వచ్చింది. ఇల్లు కట్టి 90-100 ఏళ్ళు అవుతుందంట దగ్గర. వాళ్ళు పెద్ద మనుషులు కాపాడుతూ వచ్చిర్రు ఇండోలు. ఇప్పుడు మొత్తం శిథిల వ్యవస్థకు వచ్చింది. కూలగొట్టే టైం వచ్చింది. కూలగొడుతున్నాం. కూలగొట్టి మళ్ళీ కొత్తగా కట్టుకుంటాం. ఇది మా ఇల్లు చరిత్ర.